గతంలో ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై జిల్లా జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన వైసీపీ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఒంటిమిట్ట మండలం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకపోవడంతో అందుకు నిరసనగా శనివారం ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు హాజరు కాలేదని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. మేడ మల్లికార్జున రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒంటిమిట్ట మండలానికి చేసిన సేవలు మేము ప్రస్తావించదలుచుకోలేదు. ఇక్కడ ఈయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన సమావేశాన్ని మొదటి సమావేశాన్ని ఎంపీటీసీలు సర్పంచులు ఎందుకు డుమా కొట్టారంటే గడిచిన 3 సంవత్సరాలుగా ఒంటిమిట్ట జెడ్పీటీసీగా ఎంపికైన అమర్నాథ్ రెడ్డి గారు తదుపరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపిక కావడం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఒంటిమిట్ట మండలానికి ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన 3 సంవత్సరాలుగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి ఎంపికై జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఒంటిమిట్టకు వచ్చిన ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ రాకపోవడం కారణం ఏమంటే ఆయన అధికారాన్ని ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎంపిక చేసిన ఒంటిమిట్ట మండలానికి ₹1 కూడా నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరం. అందుకు నిరసనగా ఈరోజు సమావేశానికి డుమా కొట్టిన ప్రప్రదంగా ఎంపీటీసీలకు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే హాజరు కానీ సర్పంచులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోతే ఈరోజు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా తన ప్రాంతానికి ₹1 నిధులు తీసుకెళ్లారు, కానీ గెలిపించిన ఒంటిమిట్ట మండలానికి ₹1 కూడా తీసుకురాలేదు. ఆయన ఎమ్మెల్యేగా మల్లికార్జున రెడ్డి ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈయన జడ్పీ చైర్మన్గా విశేషమైన అధికారాలు కలిగి, ఎందుకంటే ఆ పార్టీలో ఉండే వైవి సుబ్బారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ లేదంటే ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో కింగ్ మేకర్గా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా ఉన్న మిథున్ రెడ్డి కానీ ఈయన చెప్పు చేతుల్లో ఉన్నారో అధికారం అంతా ఆయనే అనుభవించారు కూడా. కాకపోతే ఎమ్మెల్యే నామకే వస్తే ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఆయనకు అధికారం లేకుండా పోవడంతో ఆయన కూడా నిన్నటి ఎన్నికల్లో మౌనం వహించడం జరిగింది. పోతే ఈరోజు మల్లికార్జున రెడ్డి గారి సేవల గురించి గతంలో చేసిన వ్యవహారాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఎక్కడ కూడా. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అని దాన్ని ఒక్క నిమిషం మీకు చెప్పి విరమించుకుంటాను. అదేమంటే ఆయన హయాంలో అధికారులు రాజకీయ నాయకులు అందరికీ ఆయన చెప్పు చేతుల్లో ఉన్నా కూడా ఒంటిమిట్ట చెరువుకు నీరు తెప్పించడంలో తీవ్రంగా విఫలమైనాడు. ఒంటిమిట్ట మండల రైతాంగం మొత్తం కూడా ఆ రోజు గత 3 సంవత్సరాలుగా కరువు కాటకాల్లో ఉంటున్నారు. ఈరోజు ఎక్కడ కూడా 1000 అడుగులు పోర్లేస్తే కూడా నీరు పడే దుస్థితి ఉంది. ఈరోజు వందలాది ఎకరాలు వేసిన పసుపు పంటలు ఎండిపోతున్నాయి. వీటన్నిటికీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించి 34 కోట్లతో ప్రారంభించిన ఈ పథకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఒంటిమిట్ట మండలంలో కరువు కాటకాలు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినాయని చెప్పి తెలియజేస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు ఇకనైనా దయవచ్చి మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు నిరసనగా ఈరోజు ఒంటిమిట్ట మండల ఎంపీటీసీలు కానీ కార్యకర్తలు కానీ మీ ప్రప్రదమైన మండల పరిషత్ సమావేశాన్ని బహిష్కరించారు. ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.